ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి సభాపర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. ద్రౌపది మానభంగం. ప్రాతికామి అంతఃపురంలోనికి వెళ్ళి ద్రౌపదితో, యుధిష్ఠిరుడు ద్యూతమదంతో మత్తుడై ఉన్నాడు. దుర్యోధనుడు నిన్ను జయించుకొన్నాడు. అందుచేత నువ్వు పనులు చేయడానికి ధృతరాష్ట్రుని ఇంట్లోనికి రావాలి అన్నాడు. ప్రాతికామి, ఏమంటున్నావు నువ్వు? రాజపుత్రుడెవడైనా భార్యను జూదంలో పణం పెడతాడా? రాజు మదంలో ఉన్నాడు. అంతేకాని నిజంగా అతనిలో కితవత్వం అనగా జూదగాడితనం లేదు అంది ద్రౌపది. రాజపుత్రి, పణం ఒడ్డడానికి ఏమీ మిగలకపోవడం చేత ద్యూతమత్తుడైన అజాతశత్రువు తన సోదరులను తనను కూడా పణంగా ఒడ్డి తరువాత నిన్ను కూడా ఒడ్డాడు అని ప్రాతికామ్యుడన్నాడు. అప్పుడు ద్రౌపది, నీవు సభకు వెళ్ళి ఆ జూదగాడిని, నువ్వు ముందుగా నిన్ను పణంగా పెట్టి ఓడిపోయి తరువాత నన్ను పణంగా పెట్టావా, లేక నన్నే ముందుగా పణంగా పెట్టావా అని నేనడిగానని అడిగిరా అని వానిని పంపింది. అతడు అక్కడికి వెళ్ళి ఆ మాటలు చెప్పాడు. యుధిష్ఠిరుడు ఏమీ జవాబు చెప్పలేదు. పాంచాలిని సభకు వచ్చి సభలోనే ఆ ప్రశ్న అడగమనము. ఆమె ఏమి అడుగుతుందో ఇతడేమి సమాధానం చెబుతాడో అందరూ వింటారు అన్నాడు దుర్యోధనుడు. ప్రాతికామి మళ్ళీ వెళ్ళి, రాజపుత్రి, కౌరవులకు వినాశకాలం మూడిందనుకుంటాను. నువ్వే సభలో ఈ ప్రశ్నలు అడగాలని దుర్యోధనుడు నన్ను పంపాడు అని చెప్పాడు. ధర్మాత్ములైన సభ్యులందరూ ఏమంటారో ఆ ప్రకారం చేస్తాను అని ద్రౌపది అంది. ఆ మాట మళ్ళీ అతడు వెళ్ళి సభాసదులకు చెప్పగా వారందరూ మౌనంగా తలలు వ్రాల్చుకొని కూర్చున్నారు. దుర్యోధనుడు చేయదలుచుకున్నది చూచి యుధిష్ఠిరుడు, ద్రౌపది, రజస్వలవైన నీవు అధోవస్త్రాన్ని మాత్రమే ధరించి ఉన్నా కూడా ఏడుస్తూ వచ్చి మామగారి ఎదుట నిలబడు. సభ్యులందరూ నిన్ను చూచి ధృతరాష్ట్రకుమారుణ్ణి నిందిస్తారు అని చెప్పమని ద్రౌపది దగ్గరికి వెళ్ళడానికి తగిన వానిని ఒకరిని పంపాడు. అతడు వెళ్ళాడు. సభ్యుల ముఖాలు చూచి సంతోషిస్తూ దుర్యోధనుడు, సూత, నువ్వే వెళ్ళి ఆమెను తీసుకొనిరా అన్నాడు ప్రాతికామితో. దుర్యోధనుని వశంలో వాడైనా అతడు ద్రౌపది ఏమంటుందో అని భయపడుతూ ద్రౌపదితో నేను ఏమి చెప్పాలి అని సభ్యులను మళ్ళీ అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనునితో, ఈ సూతపుత్రుడు భీమునికి భయపడుతున్నాడు. నువ్వు వెళ్ళి ద్రౌపదిని పట్టుకొని తీసుకొని రా అని పంపాడు. దుశ్శాసనుడు లోనికి వెళ్ళి, పాంచాలి, నువ్విప్పుడు దాసివి. సిగ్గు గుగ్గు ఏమీ పడకుండా
దుర్యోధనుని చూడు, కౌరవులను సేవించు, సభకు రా అన్నాడు. ద్రౌపది భయపడి చేతులతో ముఖం కప్పుకుంటూ ధృతరాష్ట్రుని స్త్రీలు ఉన్న చోటికి పరిగెత్తింది. దుశ్శాసనుడు ఆమెను వెంబడించి జుట్టు పట్టుకొని సభలోనికి లాగికొని వచ్చాడు. అప్పుడు ఆమె శరీరం వంచుకొని, మందబుద్ధి, రజస్వలనై ఏకవస్త్రం ధరించి ఉన్న నన్ను ఇలా లాగుకొని వెళ్ళవద్దు అని మెల్లగా అంది. నువ్వు ఇప్పుడు ఒక దాసీవి. రజస్వలవైనా, ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా ఏమీ నష్టం లేదు అంటూ అతడు లాగుకొని పోయాడు. సభలో ఉన్న భీష్మాదుల పేర్లు ఒక్కొక్కటిగా చెబుతూ, ఈ పెద్దలందరూ ధర్మవిరుద్ధమైన ఈ పనిని చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు అని ద్రౌపది ఆక్రోశించింది. భర్తలకేసి దీనంగా చూస్తున్న ఆమెను దుశ్శాసనుడు అనేక పర్యాయాలు దాసీ దాసీ అని అంటుంటే విని చూస్తూ కర్ణుడు, శకుని నవ్వారు. సభలో ఉన్న వాళ్ళందరూ చాలా దుఃఖించారు. ఈ సందర్భంలో నేను పూర్తిగా ఓడిపోయానని ధర్మజ్ఞుడైన యుధిష్ఠిరుడే స్వయంగా అంగీకరిస్తున్నప్పుడు ఏది ధర్మము మేం చెప్పజాలకున్నాము అన్నాడు భీష్ముడు. ఇదంతా చూస్తున్న భీమసేనుడు కోపం పట్టలేకపోయాడు. యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు, జూదగాళ్ల ఇళ్లలో స్వైరిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ల మీద పందాలు కడుతుంటారు. నువ్వు నీ సంపదలనన్నింటినీ పణం వేసినా నాకేమీ బాధ కలగలేదు. నీ మూలాన ఈమె కౌరవుల చేతిలో ఇంత బాధపడుతుంటే నేను సహించలేకుండా ఉన్నాను. రాజా, ఈమె కోసమై నేను నీ బాహువులు కాల్చివేస్తాను. సహదేవా, నిప్పు తీసుకొనిరా. అస్యాకృతే మన్యురేయం త్వయి రాజన్నిపాత్యతే బాహూ తే సంప్రదక్ష్యామి సహదేవాగ్నిమానయ. సభాపర్వము 68:6. అర్జునుడు భీముని కోపం శాంతింపజేస్తూ, భీమసేన, నీవు పూర్వం ఎన్నడూ ఇలాంటి మాటలు పలకలేదు. ఈ క్రూరులు నీకుండే ధర్మగౌరవాన్ని నశింపజేశారు. మనం ఇలా ప్రవర్తిస్తే పరుల కోరిక తీర్చిన వాళ్ళం అవుతాం. ఉత్తమమైన ధర్మ మార్గాన్ని అనుసరించుము. శత్రువులు ద్యూతానికి పిలవగా క్షాత్రధర్మాన్ని అనుసరించుకొని మన అన్నగారు ద్యూతం ఆడారు. దీనివల్ల మన కీర్తియే వృద్ధి పొందుతుంది అన్నాడు. ఆ మాటలు విని భీముడు, అర్జునా, ఇది ఈ విధంగా జరిగింది కనుకనే నేను ఏమీ చేయడం లేదు. అలా కాకపోతే వీని బాహువులు కాల్చివేసి ఉండేవాణ్ణి అన్నాడు. ఏవమస్మిన్ కృతం విద్యాం యది నాహం ధనంజయ దీప్తేగ్నౌ సహితే బాహు నిర్దహేయం బలాదివా. సభాపర్వము 68:10. ద్రౌపదిని అలా ఈడ్చుకొని వస్తుండగా పాండవుల దుఃఖాన్ని చూచిన ధృతరాష్ట్ర కుమారుడైన వికర్ణుడు, రాజులారా, మీరందరూ భీష్మాదులైన పెద్దలు కూడా ద్రౌపది ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారేమి? బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. జూదగాళ్ళు జూదం ఆడడానికి పిలవగా చేసేది ఏమీ లేక యుధిష్ఠిరుడు ద్రౌపదిని పణంగా ఒడ్డాడు. ఈమె పాండవులందరికీ కూడా భార్య. యుధిష్ఠిరుడు తనను కూడా పణంగా ఒడ్డి ఓడిపోయి తరువాత ఈ శకుని ప్రేరేపించడం చేత
ఈమెను ఒడ్డాడు. అందుచేత జాగ్రత్తగా ఆలోచిస్తే ఈమె జయింపబడలేదని నా అభిప్రాయం. ఈ విషయం అందరూ బాగా ఆలోచించండి అన్నాడు. వికర్ణుడి మాటలు విని సభ్యులందరూ అతనిని అభినందిస్తూ శకునిని దూషిస్తూ కోలాహలం చేశారు. వికర్ణుని మాటలు వినగానే కర్ణుడు కోపోద్రిక్తుడై, వికర్ణ, నీవు బాలుడవు, నీకేమీ తెలియదు. ఇక్కడున్న వాళ్ళందరూ పాండవులు కూడా ద్రౌపది జయింపబడినది అని అంగీకరించి మౌనంగా ఉండగా ధర్మం తెలిసిన వాడవు వలె ఇలా మాట్లాడుతున్నావు. అధర్మం అంటున్నావు కదా. చెబుతున్నాను విను. ఒక స్త్రీకి ఒకే భర్త ఉండాలని దేవతలు విధించిన ధర్మం. అనేకులు భర్తలున్నది స్వైరిణియే అవుతుంది. ఏకో భర్తా స్త్రియా దైవర్హితః కురునందన ఇయం త్వనేకవశగా బంధకీతి వినిశ్చిత. శకుని వీళ్ళని, వీళ్ళ భార్యని, వీళ్ళ రాజ్య సంపదను అన్నింటినీ ధర్మసమ్మతంగానే జయించాడు. దుశ్శాసన, ఇతడు మహాబుద్ధిమంతుడి వలె మాట్లాడుతున్నాడు. పాండవుల వస్త్రాలను, ద్రౌపది వస్త్రాలను కూడా లాగివేయుము అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే పాండవులు తమ ఉత్తరీయ వస్త్రాలన్నీ తీసి సభలో పడవేశారు. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను లాగడానికి ప్రారంభించాడు. ఆమె కృష్ణుణ్ణి ధ్యానిస్తూ, కౌరవులు ఈ విధంగా నన్ను అవమానిస్తున్నారు. ఓ విశ్వస్వరూప, నన్ను రక్షించు అని కృష్ణునికి మొరపెట్టుకున్నది. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలను లాగిన కొలది 100 కొలది చిత్ర విచిత్ర వర్ణాలైన వస్త్రాలు పుట్టుకొని వచ్చాయి. ఆ ఆశ్చర్యం చూడగానే ద్రౌపదిని స్తుతిస్తూ, దుశ్శాసనుని నిందిస్తూ సభ్యులు గట్టిగా కలకల ధ్వానాలు చేశారు. అప్పుడు భీముడు సభామధ్యంలో చేయిలో చేయి వేసి నలుపుతూ క్రోధావేశంతో, యుద్ధంలో దుర్బుద్ధి అయిన ఈ పాపాత్ముని వక్షస్థలం బలత్కారంగా బ్రద్దలు కొట్టి నేను వీని రక్తం త్రాగకుంటే నా పితామహులకు లభించిన ఉత్తమగతులు నాకు లభించకుండుగాక అని గంభీర స్వనంతో ప్రతిజ్ఞ చేశాడు. పితామహానాం పూర్వేషాం నాహం గతిమావుప్నయాం అస్య పాపస్య దుర్బుద్ధే భారతావసదస్య చ నా పిబేయం బలాద్యక్షో భిత్వా ఛేద్రుధిరం యుధి. సభాపర్వము 68, 52, 53. సభాసదులందరూ భీముణ్ణి మెచ్చుకుంటూ గట్టిగా ధ్వనులు చేశారు. ద్రౌపది వస్త్రాలు పెద్ద రాశిగా సభలో పడి ఉన్నాయి. దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుతో కూర్చుండిపోయాడు. విదురుడు లేచి సభ్యులను, ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పకుండా అలా కూర్చున్నారేమి అని అడిగాడు. రాజులెవ్వరూ ఏమీ మాట్లాడలేదు. దాసి అయిన ఈ ద్రౌపదిని ఇంటికి తీసుకుని వెళ్ళు అని కర్ణుడు అనగానే దుశ్శాసనుడు ఆమెను లాగాడు. అతడా విధంగా అవమానం చేస్తుండగా వ్యాకులురాలై ద్రౌపది, ఈ కురుసభలో ఉన్న కురువంశీయులందరికీ నమస్కరిస్తున్నాను. నా అపరాధం ఏమీ లేకుండా ఇతడు నన్ను పీడిస్తున్నాడు. నేను జయింపబడ్డానా, జయింపబడలేదా చెప్పండి. దానిని బట్టి
నేను చేస్తాను అంది. అప్పుడు భీష్ముడు, ఇది చాలా సూక్ష్మమైన ధర్మం. అచిరకాలంలోనే కురువంశం నశించబోతున్నది. ఈ కౌరవులందరూ లోభానికి మోహానికి వశులై ఉన్నారు. కళ్యాణి, ఇప్పుడు కూడా నీవు ధర్మసమ్మతమైన మార్గం నుండి చలించడం లేదంటే అది నీకు తగి ఉన్నది. ద్రోణుడు మొదలైన ధర్మవేత్తలైన ఈ వృద్ధులు కూడా ఏమి చెప్పాలో తెలియక ప్రాణాలు పోయిన వాళ్ళు వలె శూన్యములైన శరీరాలతో ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదగిన వాడు యుధిష్ఠిరుడే. అతడే చెప్పుగాక. యుధిష్ఠిరస్తు ప్రశ్నేయస్మిన్ ప్రమాణమితి మే మతి అజితాం వా జితాం వా త్వాం స్వయం వ్యాహర్తుమర్హతి. సభాపర్వము 66:21. ద్రౌపది ఆ విధంగా ఆర్తనాదాలు చేస్తున్నా అక్కడ ఉన్నవాళ్లలో ఎవరూ కూడా దుర్యోధనునికి భయపడి ఏమీ అనలేకపోయారు. దుర్యోధనుడు నవ్వుతూ, నీ ప్రశ్న అడగవలసింది సభాసదులను కాదు, నీ భర్తలైన భీమ, అర్జున, నకుల, సహదేవులను అడుగు. నీ విషయంలో ధర్మరాజుకు ఏమీ అధికారం లేదు. అతడు చెప్పినది అసత్యం అని వాళ్ళు అంటే నిన్ను దాసీత్వం నుండి విడిచిపెడతాం. తనకు నీ విషయంలో అధికారం ఉందో లేదో మహాత్ముడైన ఈ ధర్మసుతుడే చెప్పవచ్చును. ఈ సభలో ఉన్నవాళ్ళందరూ నీ దుఃఖాన్ని, నీ భర్తల దౌర్భాగ్యాన్ని చూచి ఏమీ చెప్పలేకుండా ఉన్నారు. వీళ్ళంతా మంచి స్వభావం కలవారు అన్నాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ దుర్యోధనుణ్ణి ప్రశంసిస్తూ పాండవులు ఏమి సమాధానం చెబుతారో అని ఉత్కంఠతో నిరీక్షిస్తున్నారు. భీమసేనుడిలా అన్నాడు, గొప్ప మనస్సు గల ఈ ధర్మరాజు మాకు పూజ్యుడు. కాకపోతే ఈ కులానికి ప్రభువు కాకపోతే మేం ఈ విధంగా సహించేవాళ్లం కాదు. మా పుణ్యాలకు, తపస్సులకు, ప్రాణాలకు కూడా ఈశ్వరుడైన ఈతడు తాను జయింపబడలేదు అని అంటే మేం కూడా జయింపబడని వాళ్ళమే. పాంచాలి జుట్టు ముట్టుకున్నవాడు బ్రతికి బయట పడడు. నేను ధర్మపాశం చేత కట్టబడి ఉన్నాను. అన్నగారి మీద గౌరవము, అర్జునుని మాటలు నన్ను అడ్డుకుంటున్నాయి. అన్నగారు అనుజ్ఞ ఇస్తే చాలు, సింహం నీచ మృగాలను నలిపివేసినట్లు ఈ ధృతరాష్ట్ర కుమారులందరినీ నలిపివేస్తాను. కర్ణుడు ద్రౌపదితో, ఓ రాజపుత్రి, నీ భర్తలందరూ దాసులయ్యారు. అందుచేత నీవు కూడా దాసివయ్యావు. ఇప్పుడింక నీ ప్రభువులు ధృతరాష్ట్ర కుమారులు కాని పాండవులు కారు. ధృతరాష్ట్రపుత్రులలో ఎవరినైనా భర్తగా ఎన్నుకో, దాస్యము నుండి విముక్తురాలవు అవుతావు అన్నాడు. యుధిష్ఠిరా, భీమార్జున నకుల సహదేవులు నీ శాసనానికి లొంగి ఉన్నట్లు చెప్పారు. నీ అభిప్రాయం ప్రకారం ద్రౌపది జయింపబడిందా లేదా చెప్పు అని యుధిష్ఠిరునితో అంటూ దుర్యోధనుడు ఐశ్వర్య మద మోహితుడై వస్త్రం తొలగించి తన ఎడమ తొడను ద్రౌపదికి చూపించాడు. అది చూచిన భీముడు కోపంతో మండిపడుతూ, మహాయుద్ధంలో ఈ తొడను గదతో ఛేదించకపోతే నాకు సద్గతులు లేకపోవుగాక అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు విదురుడు కలగజేసుకొని,
ఓ ధృతరాష్ట్రపుత్రులారా, భీమసేను నుండి మీకెలాంటి భయం రానున్నదో తెలుసుకోండి. మీరు సభలో స్త్రీని గూర్చి వివాదం చేస్తూ ద్యూతానికి సంబంధం లేని పని చేస్తున్నారు. ఇలాంటి పాపపు ఆలోచనలు చేస్తే మీ యోగక్షేమాలకు భంగం వాటిల్లుతుంది. ధర్మానికి లోపం కలిగితే ఆ పాపం అంతా పరిషత్తుకు చెందుతుంది. ఈ జూదరి అనగా ధర్మరాజు తనను తాను పణంగా చేసి ఓడిపోవడానికి ముందు ఈమెను పణంగా ఒడ్డి ఉంటే ఈమెపై అతనికి అధికారం ఉండి ఉండేది. తాను తనకు ఓడిపోయిన తరువాత శకుని మాటలు విని ఈమెను ఒడ్డి ఓడిపోవడం స్వప్నధనం ఓడిపోవడం వంటిది. అనగా ఈమెను పణంగా పెట్టడము ఓడిపోవడము కూడా స్వప్నంలో జరిగిన వ్యవహారం వంటిది. అందుచేత ఈమె దాసి కాదు అని అర్థం. కౌరవులారా, ఈ ధర్మము నుండి తొలగకండి అన్నాడు. యాజ్ఞసేని, ధర్మరాజుకు మా మీద అధికారం లేదని భీమ, అర్జున, నకుల, సహదేవులను చెప్పమను. అప్పుడు నిన్ను దాస్యము నుండి విముక్తిరాలని చేస్తాను అని దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు అర్జునుడు, మహాత్ముడైన ధర్మరాజు మమ్ములను పందెంలో ఒడ్డినప్పుడు మా విషయంలో అధికారం కలవాడుగానే ఉన్నాడు. తానే ఓడిపోయిన తరువాత ఈయనకు ఎవరి మీద అధికారం ఉంటుందో కౌరవులారా మీరే తెలుసుకోండి. ద్యూత సభలో ఇలా వివాదం జరుగుతున్న సమయంలోనే ధృతరాష్ట్రుని అగ్నిహోత్ర గృహంలో నక్క బిగ్గరగా ఓలపెట్టింది. అది వినగానే నలుమూలల నుండి గాడిదలు, భయంకరమైన పక్షులు దానికి జవాబుగా ధ్వని చేయడం ప్రారంభించాయి. ఆ ధ్వని వినగానే విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు గట్టిగా స్వస్తి స్వస్తి అన్నారు. భయంకరమైన ఆ ఉత్పాతాన్ని గూర్చి ధృతరాష్ట్రునికి చెప్పారు. ధృతరాష్ట్రుడు ద్రౌపదిని ఆ విధంగా అవమానించినందుకు దుర్యోధనుణ్ణి తీవ్రంగా నిందించి పాంచాలిని ఓదారుస్తూ, పాంచాలి, నీవు నా కోడళ్లలో ఉత్తమురాలవు, ధర్మాత్మురాలవైన పతివ్రతవు, నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. ద్రౌపది ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు దాస్య విముక్తుడు కావాలి అని ఒక వరం కోరుకుంది. అట్లే అగుగాక అని పలికి ధృతరాష్ట్రుడు మరొక వరం కూడా కోరుకో అన్నాడు. భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా దాస్య విముక్తులు అగుదురుగాక అని ద్రౌపది కోరింది. ధృతరాష్ట్రుడు ఆ వరం కూడా ఇచ్చాడు. ఇదంతా చూచి కర్ణుడు, లోకంలో ఎంతోమంది మహాసౌందర్యవతులైన స్త్రీలున్నారని విన్నాం, కానీ ఏ స్త్రీ కూడా ఇలాంటి పని చేసినట్లు వినలేదు. పాండవులందరూ క్రోధావిష్టులై ఉండగా, ధృతరాష్ట్ర కుమారులు చాలా క్రోధావిష్టులై ఉండగా, నావలేని నీళ్లతో మునిగిపోతున్న పాండవులకు పాంచాలి నావగా అయి రక్షించింది అన్నాడు. అది విన్న భీముడు, పురుషునికి సంతానము, కర్క విద్య అనేవి 3 జ్యోతిస్సులని దేవులుడు అన్నాడు, చెప్పాడు. మరణానంతరం పురుషునికి ఉపయోగించేవి ఈ 3. ధనంజయ, ద్రౌపదిని పరులు స్పృశించడం చేత మన అపత్యం
అనగా సంతానం అనే జ్యోతిస్సు చెడిపోయినది కదా అన్నాడు. భీమసేన, నీచులెవరైనా పరుషమైన మాటలు పలికినా పైకి పలకకపోయినా వాటికి ఉత్తమ పురుషులు బదులు చెప్పరు. స్వయంగా లోకంలో కీర్తి సంపాదించుకున్న సత్పురుషులు ఇతరులు చేసిన మంచి పనులే స్మరిస్తారు, కానీ వాళ్ళ వైరాలను స్మరించరు. నచైవోక్తా నానుక్తా హీనతః పరుషాగిరః భారత ప్రతిజల్పంతి సదా తూత్తమ పురుషాః. సభాపర్వము 77:8. స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి సంతః ప్రజవిజానంతో లబ్ధ సంభావనాః స్వయం. సభాపర్వము 77:9 అన్నాడు అర్జునుడు. ఏమైనా నేనిప్పుడే ఈ ధార్తరాష్ట్రులనందరినీ సంహరిస్తాను అంటూ భీముడు గర్జించాడు. యుధిష్ఠిరార్జునులు అతనిని శాంతింపజేశారు. యుధిష్ఠిరుడు ధార్తరాష్ట్రుని వద్దకు వెళ్ళి, మహారాజా, ఇప్పుడు మేం ఏమి చేయవలనో ఆజ్ఞాపించుము అని సవినయంగా అడిగాడు. ధృతరాష్ట్రుడు అతనితో, యుధిష్ఠిరా, మీరు మీ ధనాలతో మీ రాజ్యం పాలించుకోండి, మీ నగరానికి క్షేమంగా వెళ్ళండి, వైరాలను మరిచిపోండి అని ఉపదేశించాడు. పాండవుల విధంగా తమ ధనంతో తిరిగి వెళ్ళడం చూచి దుశ్శాసనుడు వెంటనే దుర్యోధనుని వద్దకు వెళ్ళి, మనం ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అంతా ఈ ముసలివాడు నశింపజేస్తున్నాడు, శత్రువులకు ఇచ్చివేస్తున్నాడు, మేల్కొనండి అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని కలిసి ఆలోచించుకొని తొందరగా ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి మధురంగా ఇలా అన్నారు. రాజా, శత్రువులు ఎప్పటికైనా మనపై దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఆ పాండవులు ఇక్కడి నుండి వెళ్ళిన తీరు చూడగా వాళ్ళ మనస్సులో పగ నింపుకొని వెళ్ళినట్లు కనపడ్డారు. అన్ని ఉపాయాలు ప్రయోగించి శత్రువును నశింపచెయ్యాలని బృహస్పతి చెప్పాడు కదా. మరొక మారు వాళ్లతో జూదం ఆడదాం. ఓడిపోయిన వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యాలలో ఉండి 13వ సంవత్సరం ఎవరికీ తెలియకుండా ఉండాలి. తిరిగి వస్తే వాళ్లకు రాజ్యం ఇవ్వబడుతుంది అను పణంతో జూదం ఆడితే తప్పక వాళ్ళు శకుని చేతిలో ఓడిపోతారు. వాళ్ళు 13 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం కష్టమే. వచ్చినా కూడా మనం ఆ 13 సంవత్సరాల కాలంలో రాజ్యంలో బాగా నిలదొక్కుని వాళ్లను అనాయాసంగా ఓడించివేయవచ్చును. నువ్వు ఇందుకు అంగీకరించాలి. ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించి వెంటనే వెళ్ళి వాళ్ళు మార్గమధ్యంలో ఉన్నా కూడా వెనుకకు మరల్చి తీసుకొని రండి, ద్యూతం జరుగుతుంది అన్నాడు. ఈ విషయం తెలిసిన ద్రోణుడు, సోమదత్తుడు, కృపుడు, విదురుడు, అశ్వత్థామ, వికర్ణుడు మొదలైన వాళ్ళు మళ్ళీ ఆ పని చేయవద్దని నివారించారు. అయినా కూడా ధృతరాష్ట్రుడు పుత్రప్రేమ చేత వాళ్ళ మాట వినలేదు. ఓం తత్సత్.